పట్టణం నందు తెలుగుదేశం పార్టీ గ్రేటర్ రాయలసీమ బాలిక సంఘ అధ్యక్షులు చెన్నంశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాసులు నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు బాలిక సంఘ పదో పెద్ద చేయడానికి తమ వంతు ఎంతగానో కృషి చేస్తున్నామని, కడప జిల్లా పట్టణంలోని ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ పూర్తి అన్నదండలుగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాసులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీని హమ్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని చేకూరుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు నెరవేరుస్తారని తెలిపారు. అక్కడ మా కమిటీలో ఎవరైతే ఉంటారో మా కమిటీలలో వాళ్ళకి కార్డులు ఇచ్చి వాళ్ళని పోయి ఆ రోజు మీటింగ్ రమ్మని చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఎన్డీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కానీ ఈ ఒక పట్టాభిషేక మహోత్సవానికి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల ఒక పట్టాభిషేకము ఆ రోజు డేట్ రావడం అందరికీ అదృష్టము. దానికి అందరూ మొత్తం టోటల్ మీరు చూశారు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల నాయకులందరూ మొత్తము దీంట్లో ఉండడం కానీ ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఒకటి గతంలో జరిగిందానికి కాదు, అమ్మ శ్రీనివాస్ గారు అందరినీ ఒక ప్లాట్ఫారం తేవాలనేది ఆయన ఇది. ఆ ప్లాట్ఫారంలో అన్ని సంఘాలు ఉండాలి. జేఏసీ అంటే జేఏసీలో మాలో కుల సంఘాలు, ఇప్పుడు బలిజ సంఘాలలో కానివ్వండి, కాపు సంఘాలలో కానీ, తెలంగాణ ఒంటరి సంఘాలలో కానీ అన్ని రకాల ప్రాంతాల్లో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. కాబట్టి కాపు జేఏసీ అంటే కూడా తెలంగాణ ఒంటరి, బలిజ, కాపు ఈ 4 కులాలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అందరూ మొత్తం హాజరు కావాలి. మనకు తెలిసిన ఎవరైనా ఉన్నా కానీ ఇప్పుడు చెప్తున్నాం ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరు కానీ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిన అవసరం ఉంది. మీరు కానీ ఒకటి తెలుసుకోండి, మనం ఎవరైనా సరే మన పిల్లలు కానీ మన భవిష్యత్తులో మన తరాల్లో కానీ మన కమ్యూనిటీలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో నుంచి, ఎందుకంటే ఇది ఆల్ ఇండియా లెవెల్ నుంచి వస్తున్నారు. ఇంతకుముందు కానీ ఆల్ ఇండియా మీటింగ్ విజయవాడ జరిగింది. ఈరోజు మీరు చూస్తున్నారు ఆల్ ఇండియాలో ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ మీకు తెలుసో తెలియదు కొన్ని ప్రాంతాలలో మనము రాజస్థాన్లో ఉన్నాము, గుజరాత్లో ఉన్నాము, మహారాష్ట్రలో ఉన్నాము, ఒడిశాలో ఉన్నాము. అట్లా 25 రాష్ట్రాల్లో మనం ఉన్నాం. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఇప్పుడు తమిళనాడులో ఉన్నాము, కేరళలో ఉన్నాము. ప్రతి ప్రాంతంలో మన తెగలు ఉంటారు. ఆ తెగను ఒక్కొక్క విధంగా ఒక్కొక్కసారి పిలుస్తారు. గతంలో విజయవాడలో మీటింగ్ జరిగినప్పుడు కానీ అన్ని తెగలు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని మన ప్రాంతాల్లో ఈ స్టేట్ కాదు ఇండియాలో ఆల్ ఇండియాలో మన వాళ్ళు ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, ఎంతమంది స్టేట్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు, తర్వాత ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారనేది ఒక మన గతంలో చర్చ జరిగింది. ఇంకా మనం ఇటువంటి మీటింగ్లకు కన్నా హాజరైతే కన్నా ఇంకా మనకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మన భవిష్యత్తులో కానీ మన పిల్లలకు కానీ మన భారతదేశంలో ఇన్ని తెగలు ఉన్నాయి, ఇన్ని తెగల్లో మన కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేదానికి కానీ మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మ శ్రీనివాస్ గారు పెట్టిన దానికి మనం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాము. ప్రతి ఒక్కరిని నేను చెప్పేది ఒకటే అంటే ఈ గ్రేటర్ రాయలసీమలో ఉన్న ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు డివైడ్ కాకుండా మనందరం ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన లక్ష్యం ఒకటే మీకు చెప్పాము. మొన్నే పవన్ కళ్యాణ్ గారిని మనం బలపరచాల ఈ 72 సీట్లలో రాయలసీమలో అంటే కన్నా ఖచ్చితంగా మనం అందరం ఐకమత్యంగా ఉండాలా. ఐకమత్యంగా మనం పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలా. పవన్ కళ్యాణ్ చేసే ఏ కార్యక్రమం మనం అండగా ఉంటేనే భవిష్యత్తులో ఆయనకి, ఎందుకంటే ఆయనతో పాటు మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే పవన్ కళ్యాణ్తో పాటు పవన్ కళ్యాణ్కి మనం ఎక్కడైతే మనము బాగా ఆయనకు బేలు చేయాలనుకుంటే కదా మనతో పాటు బీసీలను, ఎస్టీలను, మైనార్టీలను, బహుజనులను అండగా పెట్టుకొని మనము ఆయనకు మద్దతుగా మనం చేయగలిగితేనే మనం రాజ్యాధికారంలోకి రాబోయే కాలంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఈ సభ కానీ మేము విజయవంతంగా కోరుకుంటున్నాము. మురళీకృష్ణ గారు, మరి ఈ సమావేశానికి సన్మాన కార్యక్రమం అని పేరు పెట్టారు కదా, మరి సన్మానాలు చేయించుకోవడానికే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేస్తారా, లేదంటే కాపు రిజర్వేషన్ల పైన ఏమైనా కూడా అక్కడికి వచ్చే మంత్రులతో కావచ్చు లేదంటే ఎమ్మెల్యేలతో కావచ్చు చర్చించేది ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. ఎందుకంటే దీంట్లో బీజేపీ నాయకుల పాత్ర ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మా సంఘాల పైన ఉంటుంది. ఎందుకంటే మీరు చూశారు ఈరోజు రిజర్వేషన్లు ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ పార్లమెంట్ సమావేశంలో వాళ్ళని ఇంప్లిమెంటేషన్ చేయకుంటే కదా భవిష్యత్ తరాల్లో మా పిల్లలకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉండవు. కేంద్రం ఏదైతే 5% 10% ఇచ్చిందో దాంట్లో చంద్రబాబు నాయుడు 5% ఇచ్చారో
దానిపైన ఒక రిప్రజెంటేషన్ మేము రాయలసీమ ప్రాంతం నుంచి అక్కడికి వచ్చే రాయలసీమ ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్లో నుంచి వచ్చే మంత్రులందరికీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. కాపు బలిజలు కంపల్సరీ కేంద్రం ఇచ్చిన తెలంగాణ ఒంటరి వీళ్ళందరినీ కేంద్రం ఇచ్చిన 5% రిజర్వేషన్ అమలు చేయాలని రిప్రజెంటేషన్ ఇస్తాము. అవసరమైతే వాళ్ళకి చెప్తాము, మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలి సార్, మాకు అవసరమైతే మా కమ్యూనిటీకి న్యాయం చేయాలని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేయండి, పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేయండి. అదైతే మీరు విజయం సాధిస్తేనే రేపు భవిష్యత్తు ఎన్నికల్లో మనకు భవిష్యత్తులో వాళ్ళకి తెలియజేస్తాము. అలాగే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఆయన దృష్టికి ఖచ్చితంగా, ఎందుకంటే అంటే మాలాంటి వ్యక్తులు అయితే సన్మానం కోసం పోవాలంటే బలిజ పోరాటం మాది, మా పోరాటం కాపులు బలిజ ఒంటరి తెలగ వీళ్ళకు ఏ విధంగా న్యాయం జరగాలో ఆ పోరాటం పైన నేను దృష్టి పెడతాను. మాకు సన్మానం చేయాల్సిన అవసరం అయితే లేదు. మా పోరాటం మా పిల్లల భవిష్యత్ తరాల్లో ఖచ్చితంగా రిజర్వేషన్లో మాకు అమలు పరచాలనే ఉద్దేశం మేము చేస్తాము. అందుకు అక్కడ వచ్చే మంత్రులందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ అయితే ఇస్తామండి. గ్రేటర్ రాయలసీమ